హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను నైటే సోక్ చేసి పెట్టుకున్నానండి. 7 to 8 అవర్స్ సోక్ అయిన పిండిని నేను ఇలా తీసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. సాల్ట్ వేసి మనం కలపాలండి. సో వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం 2 గరిటెల పిండి అనేది దీనిలో యాడ్ చేద్దాం. ఎందుకంటే నేను చిన్న గరిటె తీసుకున్నాను కాబట్టి మీరు కొంచెం పెద్ద గరిటె అయితే 1 గరిటె అయితే సరిపోతుందండి. ఈ విధంగా మనం చేయాలి. సో స్పైసీగా తినే వాళ్ళైతే మనం వెల్లుల్లి, మిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు వద్దు అని అంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చండి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఆనియన్, మిర్చి అలానే జీరా అనేది యాడ్ చేద్దామండి. సో ఇప్పుడు నేను మిర్చి ఈ విధంగా 1 by 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలండి. సో చాలా టేస్ట్‌గా ఉంటదండి. సో ఆనియన్, అలానే జీరా కూడా యాడ్ చేస్తున్నా. 1/2 టేబుల్ స్పూన్. స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకోవాలండి. మనం దోస వేసేటప్పుడే సిమ్‌లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దీనికి ఆయిల్ అనేది యాడ్ చేద్దామండి. సో ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. బోర్డర్స్‌లో అలానే మిడిల్‌లో కూడా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తే మనకి దోస అనేది చాలా క్రిస్పీగా వస్తదండి. సో చూసారు కదా, మనకి దోస అనేది ఫ్రై అయిందండి. బాగా చాలా క్రిస్పీగా ఉంది మీరు చూసినట్లయితే. సో ఈ విధంగా మనం దోస అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటదండి. స్పైసీగా అలానే హెల్తీ కూడా. చాలా క్రిస్పీగా కూడా వచ్చిందండి నాకు. ఇప్పుడు మనం తీసి ప్లేట్‌లో పక్కన పెట్టేసుకుందాం. సో ఇది మనం ప్లేట్‌లో పెట్టుకుందామండి. ఈ విధంగా అలానే నెక్స్ట్ దోస ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ విధంగానే 2 గరిటెల పిండి అనేది తీసుకొని మనం ఈ విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి కూడా దీనిలో యాడ్ చేద్దామండి. ఇప్పుడు మిర్చి, ఆనియన్స్, అలానే జీరా కూడా యాడ్ చేయాలండి. సేమ్ మనం ఫస్ట్ దోస అయితే ఎలా వేసుకున్నామో అలానే యాడ్ చేయాలి. ఇప్పుడు జీరా కూడా యాడ్ చేసేయండి. సో ఇప్పుడు మనం దీనిలో ఆయిల్ అనేది కూడా యాడ్ చేద్దామండి. ఇలా ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం 1/2 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి.
సో ఇప్పుడు మనం ఇది ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ప్లేట్లో. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.